పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో అభివృద్ధి సాధ్యమని భావించిన ఓటర్లు అధికార పార్టీకే జైకొట్టినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు అభ్యర్థులు ఇచ్చిన హామీలు సైతం అధికార పార్టీకి కలిసొచ్చింది. ఈ కారణాలతోనే హస్తం పార్టీ అభ్యర్థులు ఎక్కువ స్థానాలు సాధిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో విషయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, రైట్ సుజన, తెలంగాణ వ్యాప్తంగా మొదటి ఫేజ్ సంబంధించి ఎలక్షన్స్ ఇవాళ పూర్తయిన నేపథ్యం ఉంది. 1 గంట వరకు ఎలక్షన్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా ఇవన్నీ కూడా సపరేట్ చేసి 25 బండల్స్ కట్టిన తర్వాత వార్డు మెంబర్ల వాడిగా మనకు కౌంటింగ్ చేసిన తర్వాత సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. చాలా చోట్ల కూడా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఫలితాలు వెలువైన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, సో త్రిముఖ పోటీకి సంబంధించి పెద్ద ఎత్తున సో అభ్యర్థులు అయితే గెలుపొందుతున్న నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, ఇటు మెదక్ కావచ్చు, అంతేకాకుండా ఇటు సంగారెడ్డి కావచ్చు, నల్గొండ, అంతేకాకుండా వికారాబాద్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ నువ్వా నేనా పోటీ ఇద్దరి మధ్యలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతున్న నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. మొదటగా ఇటు వార్డు మెంబర్లకు సంబంధించి గెలుపొందిన తర్వాత ఏవైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అది సర్వసాధారణంగా వస్తుంది. అయితే చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు దాదాపు 15, 16, 20, 30 ఓట్ల తేడాతోనే ఇటు సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. అది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అయినా సరే, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అయినా సరే ఇదే జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అధికార పార్టీకి సంబంధించిన అధికారంలో కావచ్చు, లేదంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందడంలో కావచ్చు, లేదంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇద్దరు నువ్వా నేనా అంటూ కూడా స్పష్టమైన పోటీ మనకు కనిపించింది చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ అనుచరులను గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులను గెలిపించుకునే ప్రయత్నంలో నువ్వా నేనా పోటీ మనకు స్పష్టంగా కొనసాగింది. ఉదయం నుంచి కూడా మనకు చాలా చోట్ల కూడా తిరిగినాం కదా. సో పెద్ద ఎత్తున డబ్బు ప్రవాహం, మధ్య ప్రవాహం అయితే నిన్న కొనసాగిన నేపథ్యం కనిపించింది. ఒక్కొక్క ఓటుకు 5,000 నుంచి 10,000 వరకు, 12,000 వరకు ఇచ్చిన నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కాస్ట్లీ గ్రామ పంచాయతీలుగా మనం ఉదయం నుంచి తిరిగినాము. ఇటు మనకు రంగారెడ్డి ఫస్ట్ ఫేజ్కి వస్తే మనకు శంషాబాదు, షాద్నగరు, అంతేకాకుండా తాండూరు, ఈ బషీర్బాగ్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డబ్బుల ప్రవాహం అయితే కొనసాగిన నేపథ్యం కనిపిస్తుంది. 2వ ఫేజ్ కూడా 14వ తారీఖు జరగబోతుంది. 3వ ఫేజ్ 17వ తారీఖు జరగబోతుంది. అయితే ప్రధానంగా ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఇటు ర్యాలీలు కావచ్చు, లేదంటే ఎలాంటి సమావేశాలు పెట్టొద్దని చెప్పి కూడా ఎన్నికల నియమాలు చెప్పింది. అదే కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా అదే చెప్పిన నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ పంచాయతీ ఫలితాలు పూర్తిగా అవసరం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.